స్వర్ణ సింహాసనం రెండవ భాగం. మహారాజు తన మాటలను తిరిగి కొనసాగిస్తూ, కొడుకు కోరికతో మరాళుడు సమస్య మరింత జటిలమైనట్టు భావించాడు. కొడుకుకు వెంటనే అవునని గాని కాదని గాని సమాధానం చెప్పక, మరొక కోణం నుంచి సమస్యకు పరిష్కారం ఆలోచించడం ప్రారంభించిన కాళింది ప్రభువు మాధవసేనుడి పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీయడం సాగించాడు. ఆ పరిశోధనలో మాధవసేనుడు మనకు బంధువైన కారణంగా మనం తెలుసుకోవాలన్న ఆసక్తి చూపనివి, మరాళుడికి ఉపకరించేవి అయిన కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే, కేవలం స్వయంవర ఆహ్వానం అందిన కారణంగా వచ్చి వసుమతి తన మెడలో వరమాల వేసినందువల్ల ఆమెను పెళ్లాడాడు తప్పితే, వసుమతి పట్ల గాని హైహయ వంశీకులమైన మన పట్ల గాని అతడికి ప్రత్యేకమైన ఆదరభావం ఏమీ లేదు. అంతేకాక అంతర్గతంగా అతడిలో తీవ్రమైన ఐశ్వర్యవాంఛ ఉన్నట్టు మరాళుడు పంపిన నేర్పరులైన గూఢచారులు గ్రహించి తమ రాజుకు నివేదించారు. మాధవసేనుడిలో ఉన్న ఆ ఒకే ఒక్క బలహీనతను పునాదిగా చేసుకుని తన కోటను నిర్మించుకోవడానికి నిశ్చయించుకున్న మరాళుడు మాఘశుద్ధ సప్తమి నాడు తమ కులదైవమైన సూర్యభగవానుడికి జరిగే రథోత్సవానికి రావలసిందిగా మాధవసేనుడికి ప్రత్యేక ఆహ్వానం పంపాడు. అంతకు ముందు ఎన్నడూ రాని ఆ ఆహ్వానానికి కాస్త ఆశ్చర్యపడిన భగవత్కార్యం కనుక సకుటుంబంగా చంపక దేశానికి బయలుదేరాడు మాధవసేనుడు. చంపక రాజులు ప్రతి ఏటా ఆ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. రథసప్తమి నాటి ప్రాతకాలానే సూర్యదేవుడి బంగారు విగ్రహాన్ని రథంలో ఉంచి ముఖ్య వీధులన్నిటా ఊరేగిస్తారు. ఆ ఊరేగింపులో ప్రత్యేకత ఏమిటంటే, సూర్యభగవానుడు ఊరేగే ఆ రథానికి గుర్రాలు ఉండవు. రథానికి పూంచవలసిన 7 గుర్రాలకు బదులుగా రాజకుటుంబంలో ముఖ్యులైన 7 పురుషులు రథానికి కట్టిన 7 తాళ్లను లాగుతారు. ఆ 7 చంపక దేశపు మహారాజు, యువరాజు తప్పనిసరిగా ఉంటారు. మిగిలిన 5 మహారాజు నిర్ణయిస్తారు. ఆనవాయితీగా ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలలో ఈసారి మరాళుడు మాధవసేనుణ్ణి 7 ఒకడుగా ప్రకటించి ఒక తాడును తనే స్వయంగా మాధవసేనుడి నడుముకు అమిత గౌరవంతో కట్టి అతడి పక్కల ఇరువైపులా ఉన్న 2 స్థానాలను తనకు కొడుకు చక్రభూపతికి కేటాయించాడు. తొలిసారిగా రాజకుటుంబానికి చెందని వ్యక్తి సూర్యుడి రథాన్ని లాగబోవడం, స్వయంగా మహారాజే ఆనవాయితీని భంగపరచడం చూసిన ప్రజల్లో గుసగుసలు చెలరేగాయి. అది గమనించిన మరాళ భూపతి ప్రజలనుద్దేశించి సమ్మోహనంగా ప్రసంగిస్తూ, అత్యంత గౌరవనీయుడైన ఈ కాళింది ప్రభువు ప్రత్యేకంగా రథోత్సవం కోసమే మన దేశానికి వచ్చిన మన అతిథి. పిలువగా వచ్చిన అతిథి కుటుంబ సభ్యుల కంటే గౌరవనీయుడని, ఆయనకు జరగవలసిన మర్యాదలన్నీ ఆ స్థాయిలోనే జరపాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. ఆ ధర్మాన్ని అనుసరించే నేను ఒక తాడును ఆయనకు ఇచ్చి గౌరవించి మన దేశపు మర్యాదను, ఔన్నత్యాన్ని నిలబెట్టాను అన్నాడు. ఇది విని మాధవసేనుడు అమితానందంతో పొంగిపోయి, ఆనాటి మధ్యాహ్నం జరిగిన బ్రహ్మాండమైన విందు భోజనానంతరం తన ఆనందాన్ని చంపక ప్రభువు తనకిస్తున్న ఆత్మ సమాన గౌరవ మర్యాదల పట్ల తన కృతజ్ఞతను బాహాటంగా వెల్లడించాడు. మాధవసేనుడి కృతజ్ఞతాపూర్వక వచనాలకు మరాళ భూపతి గంభీరంగా తల పంకించి ఊరుకున్నాడు. దాంతో కాస్త చివుక్కుమన్న మాధవసేనుడు ఆ తరువాత ఏకాంతంలో మరాళుడితో, రాజా, మీరు నా పట్ల చూపుతున్న గౌరవానికి నేనెంతో ఆనందిస్తూ ఇందాక మాట్లాడిన మాటలు మీకు అంతగా రుచించినట్టు లేవు. నా మాటలు మిమ్మల్నేమీ నొప్పించలేదు కదా అన్నాడు ఎంతో స్నేహపూర్వకంగా. దీనికి మరాళ భూపతి ఎంతో చలించిపోయినట్టుగా చప్పున ముందుకు వంగి మాధవసేనుడి చేతులు పట్టుకుంటూ, మీరు మమ్మల్ని నొప్పించడమా? ఎంత మాట! నా మనసులో వేరే ఆలోచన ఉన్నది. దాన్ని గురించి మీకు ఇప్పుడు చెప్పడమా మానడమా అన్న సందేహంలో ఉన్నాను అన్నాడు.
ఆ మాటలకు మాధవసేనుడు కాస్త ఆశ్చర్యంగా, మీరు సందేహించక అదేమిటో చెప్పండి అన్నాడు. మరాళుడు సంకోచిస్తూనే, నేను చెప్పబోయేది ఒక కోరిక మిత్రమా. అయితే అయ్యో, ఆహ్వానించి గౌరవించిన వ్యక్తి అడిగిన కోర్కెను తీర్చలేకపోయానే అని మీరు బాధపడకూడదు. ఆ షరతు మీద అయితేనే చెబుతాను అంటూ నేర్పుగా ముందరి కాళ్లకు బంధం వేశాడు. మాధవసేనుడు చిరునవ్వుతో చెప్పండి అన్నాడు. అప్పుడు మరాళుడు, సరే చెబుతున్నాను. మీరు ఇక్కడికి మా అతిథులుగా రాకముందే మీ అమ్మాయి శ్రీలేఖ రూపగుణశీలాదుల గురించిన ప్రశంస మా దేశాన్ని చేరింది. అవన్నీ విన్న మా యువరాజు ఆమెనే వివాహమాడాలన్న కోర్కెను నా దగ్గర వెల్లడించాడు. అయితే నేను, నాయనా, కౌండిన్య యువరాజు ఆమెకు బంధువు, ఈడైనవాడు, ఆమెను అతడికివ్వాలన్న సంకల్పం వారికి గాని ఉన్నదేమో అన్నాను. అయితే మా యువరాజు, నాన్న, కౌండిన్య ప్రభువులు ఒకప్పటి సార్వభౌములు కావచ్చు. ఎన్నో నిధి నిక్షేపాలు వారి దగ్గర నేటికి మూలుగుతూ ఉండవచ్చు. కానీ రాజ్యం వీరభోజ్యం. వీరుడైన వాణ్ణే ఉత్తమ క్షత్రియ కన్య వరిస్తుంది. నా శౌర్య ధైర్యాలతో నేను శ్రీలేఖ మనస్సును ఆకట్టుకోగలనన్న నమ్మకం నాకున్నది. ఆమె కనుక నన్ను వరించిన నాడు మిగిలిన దక్షిణాపథాన్నంతటినీ జయించి ఆమెను దక్షిణ భారతదేశానికంతటికీ మహారాణిని చేస్తాను. అంతేకాదు, పుత్ర సంతానం లేని ఆమె తండ్రిని నా తండ్రితో సమానంగా గౌరవించి అర్ధభాగానికి కౌండిన్య దేశం నుంచి లభింపచేసుకుని ఐశ్వర్యంలో సగభాగానికి అధిపతిని చేస్తాను అన్నాడు. రాజా, ఈ మాటలు విని నేను వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాను. కొంతసేపాగి, నాయనా, బంధుత్వం కోరినవారు ఎంతో స్నేహంగా ప్రవర్తించాలి. ముందుగా నేను కాళింది ప్రభువుతో స్వయంగా ఈ విషయం మాట్లాడతాను. ఆయన అభిప్రాయాన్ని బట్టి మనం నడుచుకుందాం. నువ్వు మాత్రం తొందరపడకు అన్నాను. ఇదీ కథ అని ఆగాడు మరాళుడు. ఊహించని విధంగా మరాళుడి నోటి వెంట వచ్చిన మాటలకు మాధవసేనుడు మొదట స్తంభించిపోయాడు. క్రమంగా తేరుకున్న అతడి మనసు నెమ్మదిగా మరాళుడి మాటలకు ఆకర్షింపబడుతూ అనంతైశ్వర్యం గురించి, దక్షిణాపథ సార్వభౌమత్వం గురించి కలలు కనడం ప్రారంభించింది. ఆ కలల మత్తులో అతడు తాత్కాలికంగా భార్యాబిడ్డల ఇష్టాయిష్టాల గురించి మరిచిపోయాడు. ఆ తరువాత దాదాపు 3 గంటల పాటు మరాళ భూపతి మాధవసేనుల మధ్య ఏకాంత సంభాషణ నడిచింది. ఆ 3 గంటల సమయంలో మరాళుడు మాధవసేనుణ్ణి దాదాపు పూర్తిగా లొంగదీసుకున్నాడు. మాఘమాసంలో వారిద్దరి మధ్య ఆ రకమైన ఒప్పందాలు జరిగే నాటికి నీ గురుకుల వాసం ఇంకా 6 నెలలున్నది. నీ శిక్షణ మాసంలో ముగిసిన ఆశ్వయుజ మాసంలో గురుకులంలో వైభవంగా జరిగే దేవీ నవరాత్రులు పూర్తి అయిన తరువాతే నిన్ను స్వదేశానికి పంపడానికి కృష్ణచంద్రుల వారు నిర్ణయించిన విషయం కూడా మరాళుడికి తెలిసింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు గురుకులం నుంచి తిరిగి రాకముందే మన దేశాన్ని ముట్టడించాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రతి ఏటా చైత్రమాసంలో వసంతోత్సవాలకు మన దేశం వస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా మాధవసేనుడు మన దేశానికి వచ్చి మన సైనిక వివరాలు సాధ్యమైనంతగా గ్రహించేటట్టు నిర్ణయం జరిగింది. వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో కాళింది, చంపక, కుంద సేనలన్నిటినీ ఒక చోట చేర్చి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. రానున్న మాసం ఆషాఢం. దట్టమైన మబ్బులతో సూర్యకాంతి తక్కువగా ఉండే వర్ష ఋతు ప్రారంభమాసమైన ఆషాఢం సేనల రహస్య కదలికలకు చాలా అనువైనదన్న విషయం నీకు తెలిసిందే కదా. ఆ ఆషాఢమాసంలో 3 దేశాల సేనలు మన దేశాన్ని ముట్టడిస్తాయి. నాయనా విజయ, ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. ఈనాటికి ఆ త్రిసైన్య కూటమి తీవ్రమైన సమర సన్నాహంలో ఉండి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే మన దేశం రణభూమి కాబోతున్నది. ఆకస్మికంగా ఏర్పడిన ఇటువంటి తీవ్ర పరిస్థితుల వల్ల నిన్ను అర్ధాంతరంగా పిలిపించక తప్పలేదు. ఊహించని విధంగా వచ్చిపడిన ఈ విపత్కర పరిస్థితి
మొదట్లో నన్ను బాగా కృంగదీసింది. అయితే మన రాజగురువులు శివానందుల వారు చెప్పిన మాటలు నాలో కొత్త ఆశల్ని చిగురింపజేశాయి. వేగుల ద్వారా నాకు విషయాలన్నీ సమగ్రంగా తెలియగానే నీ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళనతో శివానందులను నీ జాతకం చూసి భవిష్యత్తు చెప్పవలసిందిగా కోరాను. నీ జాతకాన్ని బాగా సూక్ష్మంగా పరిశీలించిన ఆయన మొదట్లో నాకు ఏమీ చెప్పక అఖండ పూజలో కూర్చున్నారు. ధ్యానమగ్నులైన ఆయన కళ్ళ ముందు ఉదయ సూర్యబింబము, పడగెత్తిన ఒక మహాసర్పము, దగద్ధగాయమానంగా మెరుస్తున్న సువర్ణము, 6 అందమైన కన్యలు కనిపించారట. ఆ విషయం నాకు చెబుతూ ఆయన, మహారాజా, యువరాజు అఖండ జాతకుడు. అతడి ప్రస్తుత దశ కొన్ని గట్టి చిక్కులను, ప్రాణగండాన్ని కూడా సూచిస్తున్న గ్రహబలం వల్ల అతడు సర్వత్రా విజయుడే అవుతాడు. పౌర్ణమిలోగా అతడు ఇక్కడ ఉండడం ఎంతైనా అవసరం. నా అంచనా ప్రకారం అతడికి త్వరలోనే ఒక కొత్త నిధి లభిస్తుంది. పౌర్ణమిలోగా అతడిని రప్పించి అతడి సమక్షంలో మన మైదానంలో నేను మంత్రజలం చల్లి సూచించినంత మేర తవ్వించండి అన్నాడు. అప్పటికే నిన్ను పిలిపించాలని అనుకుంటున్నా నేను. ఆయన మాటలతో నీకు వెంటనే వార్త పంపించాను. ఎల్లుండి త్రయోదశి శుక్రవారం. బహుశా రాజగురువులు ఆనాడే తవ్వకాలు ప్రారంభించేస్తారేమో అని శ్రీదత్తుడు చెప్పడం పూర్తి చేసి గాఢంగా ఊపిరి తీసుకున్నాడు. విజయదత్తుడు సందేహంగా, కానీ ఒకవైపు యుద్ధ ప్రమాదం ముంచుకొస్తూ ఉండగా మనం యుద్ధ సన్నాహాలకు బదులు తవ్వకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అంత మంచిది కాదేమో అన్నాడు. ఆ మాటలకు మహారాజు, శివానందులు చెప్పగానే నేను ఆ సందేహమే వ్యక్తం చేశాను. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు ఆపవద్దని, వాటి వల్ల నీకు ఇంతింత అనరాని మేలు చేకూరుతుందని గట్టిగా చెబుతున్నారు. తవ్వకాలు మహా అయితే 3 రోజుల కంటే ఎక్కువ పట్టదు. అందుకే నేను శివానందులు చెప్పిన ప్రకారమే చెయ్యడానికి నిశ్చయించాను అన్నాడు. ఆ జవాబుతో సంతృప్తి చెందిన విజయదత్తుడు, నాన్న, ధర్మము న్యాయము మన పక్షాన ఉన్నవి. మనం ప్రయత్నలోపం కూడా చేయడం లేదు. కనుక విజయం మననే వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం అన్నాడు. కొడుకు మాటలకు మహారాజు తల పంకిస్తూ ఏదో అనబోయేంతలో ద్వారం దగ్గర చిన్న అలికిడి అయిన శబ్దం వినిపించింది. ఇద్దరూ అటుకేసి తలలు తిప్పి చూశారు. ద్వారం దగ్గర నిలబడి ఉన్న భటుడు మహారాజు తన వైపు చూడగానే నమస్కరించి, ఎవరో ఒక వ్యక్తి ప్రభువులను అత్యవసరంగా చూడాలని పట్టుబడుతున్నాడు. లక్ష్మీదేవి చేతి ఉత్తరం వచ్చిందని మీకు చెప్పమన్నాడు అని విన్నవించాడు. సరే, లోపలికి పంపు అన్నాడు మహారాజు. భటుడి వెంట వచ్చిన యువకుడు మహారాజు పక్కన ఉన్న విజయదత్తుణ్ణి చూసి చప్పున ఆగిపోయాడు. విజయదత్తుడు ఆ యువకుడి ముఖం కేసి కాస్త పరీక్షగా చూసి చిరునవ్వుతో, నాన్నగారు, లక్ష్మీదేవి చేతి ఉత్తరంగా వచ్చిన ఈ నవయువకుడు మీ మేనకోడలు శ్రీలేఖ అన్నాడు. మహారాజు ఒక్క ఉదుటున లేచి ఆప్యాయంగా మేనకోడలి 2 చేతులు పట్టుకున్నాడు. శ్రీలేఖ బొటబొట కన్నీళ్లు కారుస్తూ, మామయ్య, విధిలేని పరిస్థితిలో నన్ను మీ ఆశ్రయానికి పంపిస్తున్నానని, ఇక నా భారం మీదేనని మా అమ్మ మీతో చెప్పమన్నది అన్నది. ఆ మాటలకు చలించిపోయిన మహారాజు సానునయంగా మేనకోడలి తలను నిమురుతూ, తల్లి, మీ అమ్మ నిన్ను హక్కుగల చోటికే పంపింది అంటూ కొడుకు వైపు తిరిగి, విజయ, శ్రీలేఖ ఇక్కడికి రావడమనేది నీకు జరిగిన మొదటి శుభం. మన క్షత్రియులకు గాంధర్వ వివాహం ధర్మసమ్మతమే. కనుక నువ్వు శ్రీలేఖ గాంధర్వ వివాహరీత్యా దంపతులైతే బాగుంటుందని నా ఆలోచన. ఏమంటావు అని ప్రశ్నిస్తూనే శ్రీలేఖ వైపు చూశాడు. మేనమామ మాటలతో గతించిన ఆశలు క్షణంలో పునరుజ్జీవించినట్టు వికసించిన ముఖంతో చప్పున విజయదత్తుడి వైపు చూసిన శ్రీలేఖ అంతలోనే తడబాటుపడి చప్పున సిగ్గుతో తల వంచుకున్నది. తండ్రి శ్రీలేఖల ఆతృత గమనించిన విజయదత్తుడు
చిరునవ్వుతో తల పంకిస్తూ, మీ ఇష్టం నాన్నా అన్నాడు నెమ్మదిగా. విజయదత్తుడి అంగీకారం విని మహారాజు ఆనందంతో పొంగిపోతూ, శుభస్య శీఘ్రం, గాంధర్వ వివాహానికి సంకల్ప బలమే ముహూర్త బలం అంటూ శ్రీలేఖ కుడి చేతిని తనే స్వయంగా అందుకుని విజయదత్తుడి దక్షిణ హస్తంలో ఉంచాడు. పాణిగ్రహణం అయిన వెంటనే ఆ దంపతులిద్దరూ సంతోషంగా వంగి మహారాజు పాదాలు తాకి భక్తితో నమస్కరించారు.